డ్రీమ్ అంటే ఏంటి? కళ, దర్శనం, ఆశ, హృదయవాంఛ. బైబిల్ అనేది ఇట్ ఇస్ ఎ డ్రీమ్ బుక్. యోసేపు, మోషే, ఇంకొక వ్యక్తి ఉన్నాడు శాంసన్. హీ గాట్ ఎ డ్రీమ్. ఏంటంట? ఫిలిస్తీన్ల నుంచి నేను ఈ ఇజ్రాయెల్ని ఏం చేయాలా? కాపాడాలా. అతనికి ఒక దర్శనం ఉంది. బట్ హీస్ ఎ వీక్ మ్యాన్. హీ గాట్ ఎ వీక్నెస్. హీ మేక్స్ సమ్ మిస్టేక్స్. కొన్ని పొరపాట్లు చేశాడు. చేసిన తప్పులే మళ్ళా చేశాడు. కానీ సంసోనుకి దర్శనం ఉంది. ద డెవిల్ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ వీక్నెస్ అండ్ డిస్ట్రాయ్ హిమ్. ఆ సంసోను యొక్క బలహీనతను తీసుకొని సంసోను కళ్ళు పీకేశాయి. సంసోను బలహీనపైపోయాడు. ఎద్దు గాని ఆడిచ్చినట్టు ఆడిస్తున్నాడు. కానీ ఈ సంసోనికి ఏముంది? దర్శనం. హీ డ్రీమ్డ్ సిన్స్ ఎ చైల్డ్. బాల్యము నుంచే అతడు దర్శనముతో ఉన్నాడు. నేను నా ప్రజల్ని ఫిలిస్తీన్ల నుంచి విడిపించాలి. కానీ అతని బలహీనతలో ఇరుక్కుపోయాడు. ఇఫ్ యు ఆర్ ఎ డ్రీమర్, యువర్ వీక్నెస్ కెనాట్ ఓవర్టేక్ యూ. If you are a dreamer, your weakness in fact will be the strongest moment of your life. If you are a dreamer, your most weak point can be the most historical moment in your life. నీవు గనక దర్శనం కలిగిన వాడు అయితే నీ జీవితంలో అతి దారుణమైనటువంటి రోజు, అతి బలహీనమైన రోజు చరిత్రాత్మకమైన రోజుగా మారుతుంది. సంసోన్ని వాళ్ళందరూ తీసుకురండి, వాడిని ఎద్దాడిచ్చినట్టు ఆడిద్దామని తీసుకొస్తే ఏం చేశాడు? 300 మంది అసెంబ్లీని కూల్చేసి అందరినీ అతను మరణమందు చంపినది ఎక్కువ. Every dreamer will finish as a hero. Why? Because God is involved in it. ప్రతి దర్శనం కలిగిన వాడు దాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే దేవుడు అతనితో కలిసి పని చేస్తాడు. God will work. ఇప్పుడు చెప్పండి, నీ సమస్య ఏంటి? సింపుల్, డ్రీమ్ లేకపోవడమే. నువ్వు వాడిని చూసి నాకు డబ్బు లేదు, పెట్టుబడి లేదు, నేను పిహెచ్డీ చేయలేదు, నాకు అమెరికా వెళ్ళలేదు. టైం వేస్ట్ చేసుకోక ఆ దర్శనము పెట్టుకో, ఆ భుజాల మీద వేసుకో. అలాంటి వాళ్ళందరినీ దాటిపోయి 100 మైళ్ళు ముందు వెళ్ళిపోతావు నువ్వు. Look at this Samson. He made mistakes. He made mess. He made wrong choices. He went to wrong locations. The anointing for the mission will grow back and bounce on your enemies if you are a dreamer. సంసోను ఆ గాని ఆడిస్తున్నప్పుడు దర్శనం కలిగిన వాడు కాబట్టి సంసోనికి తెలియకుండానే అతని జుట్టు పెరుగుతుంది, అతని బలము తిరిగి వచ్చేసింది, దర్శనాన్ని నెరవేర్చేశాడు. డ్రీమర్స్ రిసీవ్ స్ట్రెంగ్త్ వితౌట్ యువర్ నాలెడ్జ్. దర్శనం కలిగిన వాళ్ళు వారికి తెలియకుండానే దేవుడు వారిని బలపరుస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నేను చనిపోతా, నా జీవితంలో ఇంక నేనేమి చేయలేను, నా బతుకంత ఇలా అయిపోయింది, ఓడిపోయినోడిని, అవమానం చేసేసాను, మా లైఫ్ ఈజ్ ఎ వేస్ట్, ఇక జీవితాంతం నేను ఇలాగే ఉండాలా. నీకు గనక దర్శనం ఉంటే అందరూ నువ్వు వేస్ట్ అనుకుంటుంటే దేవుడు నీలో బలాన్ని పెంచుతున్నాడు. డ్రీమర్స్ విల్ గెట్ ఎ స్ట్రెంగ్త్ సూపర్ న్యాచురల్లీ. దర్శనం కలిగిన వారు అద్భుత రీతిగా బలాన్ని పొందుకుంటారు. ఆ బలహీనతలో గానుగా ఆడిస్తుంటున్నాడు సంసోను. నా పని అయిపోయింది. కానీ అతనిలో ఒకటి ఉంది. ఏముంది? దర్శనము. ఆ దర్శనము కోసము ఏమవుతుందంట? అతను కోల్పోయిన సమస్తము బలము మళ్ళా తిరిగి వచ్చేస్తుంది. ఈ రోజు ఒక దర్శనం కలిగి ఉన్నారా? నీ కోల్పోయిన అన్ని తిరిగి వచ్చేస్తాయి. ఎ డ్రీమ్ బ్రింగ్స్ రెస్టరేషన్. నీ బలహీనత కూడా నీ దర్శనాన్ని ఆపలేవనండి. Don't mock somebody at their weakness. Even their weakness will promote them to push into the dream. నీ బలహీనత మీద కేంద్రీకరించకుండా నీ దర్శనం కేంద్రీకరించు. రేపు పొద్దున్న జనాలు నీ యొక్క దర్శనం గురించే మాట్లాడుకుంటారు. You may have weakness, you may have failed, lost everything, but somebody is becoming a powerful dreamer today. ఈ రోజు నుంచి ఈ సంఘంలో వాళ్ళు గొప్ప దర్శనం కలిగిన వారై వారి జీవితంలో గొప్ప వారిగా మిగిలిపోతారు. ఏది ప్రార్థించి ఆపేశావు? ఆర్ఫనేజ్లు కట్టాలనుకున్నావా? పెద్ద వ్యాపారవేత్త అనుకున్నావా? అనేకులు స్వస్థపరచాలనుకున్నావా? ప్రవక్త అవుదాం అనుకున్నావా? ఏ కళ ఆపేశావు? డ్రీమ్ ఇట్ అగైన్ అనండి. మళ్ళా దాని గురించి ఆలోచించావు అనండి. అంటే సంసోను ఆ గానుగా ఎద్దు పట్టుకొని ఇలా దూతున్నాడు, ఇలాగా కళ్ళు పీకేశారు, పెట్టుకొని బాధపడుతున్నాడు. ఏం బాధపడుతున్నాడు? నా దర్శనం. లాస్ట్కి ఈ పరిస్థితిలో అయిపోయాను నేను. నా దర్శనం. దేవుడు అంటాడు, బిడ్డా నువ్వు దర్శనం గురించి మాట్లాడుతున్నావా? నీ బలం నీకు తిరిగి ఇచ్చేస్తా. ఏ విజన్, ఏ డ్రీమ్ ఈజ్ 100 times more powerful than your weakness. ఈ రోజు నీ కుంగుపాటులో అంతా అయిపోయింది అనుకుంటున్నావా? సైతాన్ అన్నాడు, ఫినిష్, నీ మ్యాటర్ క్లోజ్, నీ బతుకు బస్ స్టాప్ అయిపోయిందే. నా దర్శనం ఎలాగంటావా? ఈ రోజు ఎవరైతే నువ్వు ప్రార్థించి ఆపేసినటువంటి దర్శనంను మళ్ళా ప్రార్థించు, మళ్ళా అడుగు, నీ శత్రువులు షాక్ అవుతారు, నీ మిత్రువులందరూ నీకు నమస్కారం పెడతారు. డినై యువర్ డెఫిషియన్సీ. నీ చేతగానితనాన్ని తిరస్కరించు అనండి. How can you deny a deficiency? You have to accept it and carry it all your life. How can you deny it? You cannot deny a deficiency. You have to accept it. Let's see what God is talking about the deficiency. Jeremiah has a deficiency. ఇర్మియాకి ఒక బాధ ఉంది. ఏంటని చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను. ప్రభువా నాకు అంత సీన్ లేదు, నేనేమైనా ప్రవక్త అవుతానా? నేనా బచ్చగాని సరిగ్గా మాట్లాడడమే రాదు నాకు,
తాత మమ్మ అంటాను నేను. నువ్వు నన్ను ప్రవక్త అంటే ఏంటి? దేశాలను పరిపాలించమని కూలగొట్టమని వెళ్ళింది, నాకెంత సీన్ ఏంటి? దేవుడు అంటాడు, నా ముందు నీ చేతగాని తనాన్ని చెప్పక. డోంట్ టాక్ టు మీ అబౌట్ యువర్ డెఫిషియన్సీ. Never tell God your deficiency. Never tell God what is deficient for you to do his work. నాకు ఇది లేదు ప్రభా, నాకు ఇది తక్కువ ఉంది ప్రభా, నేను చేతగానే ఉండి ఇందులో నాకంత సీన్ లేదు. నో 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 Never tell God. Jeremiah said, I am a child. దేవుడు ఏమన్నాడు? Shut up. Don't talk to me about your deficiency. I don't have right stuff. I'm a weak man. నేను ముసలోండి, నేను ముసలిదాన్ని. Don't talk to God about your deficiency when God gives you a promise. ఏడో చదవండి, ఏమంటున్నాడు అప్పుడు? యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు. Say not. Don't tell me your deficiency. దేవుడు ఏమంటున్నాడు? నేను బాలుడనని అనొద్దు. దేవుడికి నీ బలహీనత చెప్పొద్దు అన్నాడు. God said, don't say that. Whom are you talking to? ఎవరితో మాట్లాడుతున్నావు తెలియదా నీకు? నాకు చెప్తావా? నాకు తెలియదా నువ్వు బచ్చగాడవని? నేను లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు. I call the things that they were not there. You will receive something. I only talk to deficient people because those who think that they are everything, they are proud people, they are empty people. I don't talk to them. నాకు అన్నీ ఉన్నాయి, నేను సూపర్ నేను మాట్లాడినంటున్నాడు దేవుడు. నాకేమీ లేవు, చేతగా నిర్వహణ బలహీనండి, రా నువ్వే సూపర్ క్యాండిడేట్ అంటున్నాడు దేవుడు. God is looking for people like you. ఎందుకో తెలుసా? బలహీనత యందు ఆయన బలము బయలుపరచబడుతుందంట. His strength will be manifested in the weakness. ఒక రకంగా నీ బలహీనత ఉండటం నీకు అదృష్టం, నీ చేతగానితనం అదృష్టం. అందుకే అంటాడు, యెహోవా దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. డోంట్ టెల్, సే నాట్. జెరమియా, డోంట్ సే దట్. ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తారా దేవుడికి? నెవర్ కంప్లైంట్ గాడ్, నెవర్ టాక్ టు హిమ్ అబౌట్ యువర్ ప్రాబ్లం. సే నాట్, ఐ యామ్ ఎ చైల్డ్. నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాల. అంతే, అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. డినైయింగ్ యువర్ డెఫిషియన్సీ. బైబిల్లో క్రీస్తు గురించి, శిలువ మరణం గురించి, రెండవ రాకడ గురించి, అసలు చాలా ఆయన జననం గురించి, ఆయన రాజ్యం గురించి ప్రవచించినటువంటి వాడు గొప్ప ప్రవక్త ఈ యెషయా. ఏమన్నాడో చూద్దాం, చదువమ్మా. యెషయా 6వ అధ్యాయము 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అయ్యో, నేను పాపిస్తుండే కదా, ఎన్నో పాపాలు చేశాను కదా, నాకు అంత సీన్ లేదు కదా. నువ్వేంది పోయిపోయి నేనే దొరికానా? ఇంతమంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, నేను పాపాలు చేసిన వాడిని. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి ఉన్నగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. అప్పుడు దేవుడు ఒక దూతను పంపిస్తాడు. ఆ దూత ఆ పెదాలని ఒక నిప్పుతో అంటుకుంటది. వెంటనే అతడు నీతిమంతుడైపోతాడు. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ డినై యువర్ డెఫిషియన్సీ యూ విల్ బి డిస్క్వాలిఫైడ్, బికాస్ ఎవ్రీ డెఫిషియన్సీ విల్ బి క్వాలిఫైడ్ బై గాడ్. దేవుడు ఆయన పిలుచుకున్నప్పుడు నీ బలహీనతను కవర్ చేసేసాడు, నీ చేతగానితనాన్ని కవర్ చేసేసాడు. నీకంతా అనవసరం, ఈ వాగ్దానం నెరవేరాలా, ఆమెన్ అనాలంతే. గాడ్ లైక్స్ ఇట్. నాకు అది కావాలి. నీ పెట్టుకొని కూడా ఆమెన్ అంటావా? నేను నెరవేరుస్తా. మా పిత్ర మీద పెదవులు కలగకూడవా? తీసేస్తా. నాకెంతసేపు? ఒక దోత వచ్చి అగ్గిని తెచ్చి ఏం చెప్పింది? పెదవుల మీద టచ్ అంతే. డినై యువర్ డెఫిషియన్సీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. డోంట్ టెల్ దట్ ఐ హావ్ దిస్ ప్రాబ్లం. అయ్యా, అపవిత్రమైన పెదవులు కలవాడును, నాకు అంత సీన్ లేదు. బహు బలహీనతను బహు గొప్పగా వాడుకుంటాడు దేవుడు. గాడ్ కెన్ చేంజ్ ఇట్ ఇన్ ఎ సెకండ్. ఒక క్షణములో నీ జీవితకాల బలహీనతను తీసివేస్తాడు అన్నాడు. ఒక క్షణములో నీ తరాల బలహీనతను తీసివేస్తాడు అన్నాడు. ఇట్ టేక్స్ ఎ స్ప్లిట్ సెకండ్ టు వైప్ అవుట్. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ సే ఆమేన్, గాడ్ ఐ యామ్ హియర్. పుట్ ఎ డిమాండ్. ఐ వాంట్ ఎ డ్రీమ్ అబౌట్ ఇట్. డిమాండ్ హిస్ అనాయింటింగ్ అండ్ డినై యువర్ డెఫిషియన్సీ. నాజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, పేతురు నీవు యేసువైతే నేను నడవాలని వెంటనే రా పేతురు అన్నావు. లార్డ్ సప్లై ద డిమాండ్. ఈరోజు ఎవరెవరైతే అడుగుతున్నారో, ఎస్ లార్డ్, నీ స్వస్థతను సప్లై చేయి, నీ శాంతిని సప్లై చేయి, నీ సమృద్ధిని సప్లై చేయి, శాంతిని దయచేయి, మారు మనస్సు దయచేయి, దుర్వ్యసనాలను తీసేయి, శాంతిని పీస్ లార్డ్ సప్లై. Lord Jesus, supply bridegrooms, brides, houses, finances, peace, supply in Jesus' mighty name. నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.